కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. నవంబర్ 26వ తేదీన మంగళవారం నాడు ఉత్పన్న ఏకాదశి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 26వ తేదీన ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. నవంబర్ 26వ తేదీన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి సన్నింటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి. బ్రహ్మముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల్లోకి ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిల్లో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకొని పూజ ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి. పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి 3 పిండి దీపాలు తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి కానీ పోసి ఒక దీపంలో 5 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి. ఇలా పిండి దీపాలను వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి. ఏకాదశి రోజున గులాబీ పూలతో పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి లేదా అరటి పండ్లను సమర్పించవచ్చు. గోవింద నామాలు చదువుతూ ఇంట్లో పూజ చేయండి లేదా ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి 3 ప్రదక్షిణలు చేసి మీ కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట కాబట్టి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారం అయినట్టే. కోరినవన్ని వరాలను వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు. పూజ పూర్తయిన తర్వాత చివరిగా అక్షంతలను తలపైన వేసుకోండి. ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత తలస్నానం చేసి పూజ గదిలో మామూలు దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి. అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు 2 మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది.
అలాంటి వారు ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.